ఎంజిఎం పోతే ఎవరు గ్లూకోజ్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. వాస్తవం కాదా ఇది? నేను ఎన్ని వీడియోలు చూపెట్టాలి? బెడ్లు దొరకక నేల మీద పడుకొని గ్లూకోజులు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంజిఎంలా. పిల్లల హాస్పిటల్ అయితే చాలా ఘోరం అది. నేను అనేక సందర్భాల్లో నేను విజిట్ చేసిన పిల్లల హాస్పిటల్లో ఎంజిఎంలో ఒక్కొక్క బెడ్కు 3-4 పిల్లలు పడుకుంటారు. పాపం అక్కడున్నటువంటి డాక్టర్లకు మొక్కాలి, అక్కడున్నటువంటి నర్సులకు మొక్కాలి. వాస్తవానికి వాళ్ళు తక్కువ మంది అయినా కూడా ఎంతో కేర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఒక్క బెడ్లో 3 పడుకుంటే 4 బెడ్ పడుకుంటే వాళ్ళకి ఎట్లా వైద్యం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. జబ్బు నయమవడం పక్కన పెట్టండి, ప్రభుత్వ హాస్పిటల్లో పోతే లేనిపోని జబ్బులు అంటించుకొని పూర్తిగా ఈరోజు ఆసుపత్రులకే ప్రజలు అంకితమయ్యేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇది వాస్తవమా కాదా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడున్నటువంటి ప్రెస్ మిత్రులు చాలా మంది కవర్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని ప్రభుత్వం మాటల కోతలు వినిపిస్తూ ఉంటే స్వయంగా ఉత్తర తెలంగాణకే పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎంలో 5:30 గంటల పాటు కరెంటు పోతే అక్కడున్నటువంటి రోగులు విలవిలలాడిల్లు. ఎమర్జెన్సీ కానీ లేదా అనేక క్రిటికల్ విభాగాల్లో కరెంటు పోతే రోగులు తట్టుకోలేకపోయారు. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా కరెంటు పోతే అక్కడున్నటువంటి పిల్లలు ఏమైపోతారో అన్నటువంటి ఒక బాధలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైన్లు. ఎక్కడ పోయింది మీ పాలన అని అడుగుతున్నా. నేను అందుకనే మొన్న చెప్పిన పాలన పడకేసిందని అనుకున్నాం, కానీ పాలన పడకేయలేదు, పాలన అటుకెక్కింది. ఎక్కడ పోయింది మీ పర్యవేక్షణ? పర్యవేక్షణ లేదు, పట్టుదల లేదు, పైసలు లేవు, ఏమీ లేవు. అసలు ప్రజారోగ్య వ్యవస్థ అంటే నిర్లక్ష్యం అయిపోయింది. అలాంటి ఎంజిఎంను విజిట్ చేయకుండా ఈరోజు నేను ఒక ప్రైవేటు హాస్పిటల్ను నేను ఓపెనింగ్ చేసుకో, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదట ఎంజిఎంను విజిట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.